మన సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ఎంత స్ట్రాంగ్ ఉంది, అది కప్పు గెలిచే ఛాన్సెస్ ఎన్ని ఉన్నాయి, ప్లే ఆఫ్స్కి పోతుందా లేదా, ఎందుకు ఈ టీం గురించి ఇంత మాట్లాడుతున్నారు, 2024 నుంచి ఈ టీంకి ఫ్యాన్ బేస్ ఎందుకంత పెరిగింది, అసలు ఏం తేడా జరిగింది ముందటికి ఇప్పటికీ. ఎప్పుడైనా ఎస్ఆర్హెచ్కి ఒక ఫ్యాన్ బేస్ ఉంటుంది, కానీ ఇప్పుడు చాలా స్ట్రాంగ్ అయిపోయింది. అండ్ ఈసారి 2025లో ఎస్ఆర్హెచ్ ఉంది చూడు, అంటే అంతకంటే స్ట్రాంగ్ టీం ఇంకోటి ఉంటుందా అనిపిస్తుంది నాకైతే. సో దాని గురించి క్లియర్గా డిస్కస్ చేద్దాం. అంటే ఇంత మంచి కూడా ఒక టీంని ఫామ్ చేయవచ్చా, ఎక్కడ చూసినా ఒక లూప్ హోల్ లేకుండా ఇంత స్ట్రాంగ్ ఒక టీం తయారవుతుందా అనడానికి ఉదాహరణ ఈ ఎస్ఆర్హెచ్ టీం. ఒకరి తర్వాత ఒకరు ఇది ఎంటర్టైన్ చేస్తుంది ఈ టీము, అట్లనే మ్యాచ్లు కూడా గెలుస్తుంది అండ్ రికార్డ్స్ బ్రేక్ చేస్తూనే ఉంటుంది. అండ్ ఈసారి నేను చెప్తున్నా కదా, 3-4 రికార్డులు అయితే బ్రేక్ చేస్తుంది అండ్ చూసేటోళ్ళకు గూస్ బంప్స్ తెప్పిస్తుంది. చాలాసార్లు మనం ఆశ్చర్యపోతాం, అరే ఇట్లెట్లా అయిందని. మ్యాచ్లని చేజ్ చేస్తుంది, పెద్ద పెద్ద టార్గెట్లు కూడా చేజ్ చేస్తుంది అండ్ టార్గెట్ని సెట్ చేస్తుంది. లాస్ట్ టైం 270లు 280లు కొట్టింది కదా, ఈసారి 300 టచ్ అవుతుంది అనేది నా ప్రెడిక్షన్. చూద్దాం అవుతుందో కాదా. ఫస్ట్ ఎస్ఆర్హెచ్ టీం గురించి మాట్లాడదాం. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చూస్తే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ వీళ్ళిద్దరు ఓపెనింగ్ చేసి ఏమేమి చేసిండ్రో లాస్ట్ సీజన్లో మనం చూసినాం. ఎట్లాంటి స్ట్రాటజీతో వీళ్ళు ఆడినరు, అసలు ఇట్లా కూడా క్రికెట్ ఆడొచ్చా. 6 ఓవర్స్లో 127 కొట్టిన రోజు ఉంది. ఇప్పుడు కూడా అదే స్టార్ట్ ఇస్తారు, ఎందుకంటే బ్యాకప్గా మనకి ఇషాన్ కిషన్ ఉన్నాడు. వన్డేలో డబుల్ సెంచరీ కొట్టిండు, ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ కొట్టిండు. మొన్న ప్రాక్టీస్ మ్యాచ్లలో కూడా 70 and 60 కొట్టిండు. కాబట్టి ఇషాన్ కిషన్ 100% ఒక పెద్ద ప్లేయర్. ఆ తర్వాత నితీష్ కుమార్, తర్వాత క్లాసెన్, ఆ తర్వాత అభినవ్ మనోహర్. అతని గురించి చెప్పాలి, ఇంతవరకు చాలామంది చూడలేదు. లాస్ట్ టైం కొన్ని మ్యాచ్లు ఆడిండు, లాస్ట్ వచ్చి ఒక 10 బాళ్ళు 5 బాళ్ళు కొట్టిండు. కాకపోతే అతను కర్ణాటక ప్రీమియర్ లీగ్లో నేను చూసిన లైవ్గా ఒక మ్యాచ్, అరౌండ్ 50+ రన్స్ అవసరం ఉన్నాయి. లాస్ట్ 3 ఓవర్స్ ఉంది, టార్గెట్ చేజ్ చేయాలి, ఇంకో 2 బాళ్ళు మిగిలి ఉండగానే కొట్టేసిండు. ఓవర్కి 18-20 రన్లు అవలీలగా కొడుతున్నాడు. అంటే 6లు ఇంత ఈజీ కొట్టొచ్చు అన్నట్టు కొడుతున్నాడు. చాలా టాలెంటెడ్, కవర్ మీద 6లు కొడతాడు, స్ట్రైట్ కొడతాడు, స్ట్రైట్ బ్యాట్తో ఆడతాడు, అసలు నెక్స్ట్ లెవెల్ క్రికెట్ ఆడతాడు. టైమింగ్తోని బాల్ని ఎక్కడెక్కడికో పంపిస్తాడు, కట్ షాట్ కూడా చాలా పవర్ఫుల్ ఉంటుంది. నాకు తెలిసి ఫుల్ ఫ్లెడ్జ్డ్ నంబర్ 6 బ్యాట్స్మెన్గా అభినవ్ మనోహర్ ఎట్టి పరిస్థితుల్లో ఆడతాడు. నంబర్ 7 డిపెండ్స్ ఆన్ సూపర్ సబ్. అంటే ఫస్ట్ బ్యాటింగ్ ఆడి అసలు అవసరమే పడలేదు అనుకున్నప్పుడు నాకు తెలిసి ప్యాట్ కమిన్స్ నంబర్ 7 వచ్చేస్తాడు. లేదు మనం ఫస్ట్ బౌలింగ్ చేసి బౌలర్స్ 5 మందితోనే సరిపెట్టుకున్నాం, ఎక్స్ట్రా బౌలర్ అవసరం పడలేదు, బ్యాట్స్మెన్గా ఎవరినైనా వాడుకోవచ్చు అన్నప్పుడు మాత్రం మనకు ఆ తర్వాత 5 రావచ్చు. సచిన్ బేబీకి అంత ఛాన్స్ లేదనిపిస్తుంది, ఎందుకంటే చాలా సీజన్స్ ఆడింటే ఎప్పుడు కూడా మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడలేదు. కాబట్టి సచిన్ బేబీ ఉన్నాడు స్క్వాడ్లో, ఆ తర్వాత 5 అనేట్టు ఆయనకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే మొన్న ప్రాక్టీస్ మ్యాచ్లో అనికేత్ వర్మ అనే అతను చాలా అగ్రెసివ్గా ఆడిండు, క్లీన్ హిట్స్ చేసిండు. అతను లేటెస్ట్ సెన్సేషనే, డొమెస్టిక్ క్రికెట్ చాలా బాగా ఆడి వచ్చిండు. అతనికి కూడా నంబర్ 7 అంటే 5 డౌన్ బ్యాట్స్మెన్గా ఛాన్స్ రావచ్చు. సో 7 బ్యాట్స్మెన్ అంటే టాప్ 5 మనం అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, తర్వాత ఇషాన్ కిషన్, తర్వాత నితీష్ కుమార్ రెడ్డి, క్లాసెన్, ఈ టాప్ 5 ఫిక్స్ అయిపోయినా కూడా ఇంకా 2 స్లాట్స్లో కూడా మనకు బలమైన ప్లేయర్సే ఉన్నారు. లాస్ట్ టైం అబ్దుల్ సమద్ ఉండే, ఫెయిల్ అయ్యిండు. అతని ప్లేస్లో ఇప్పుడు మనకు అభినవ్ మనోహర్ దొరికిండు. అండ్ అట్ ద సేమ్ టైం మనకు అనికేత్ వర్మ, ఆ తర్వాత ఇద్దరు కూడా ప్రామిసింగ్ టాలెంట్స్, యంగ్ టాలెంట్స్. కాబట్టి నాకు తెలిసి ఎవరు ఆడినా కూడా బ్రహ్మాండంగా ఆడే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే టాప్లో ఒక బేస్, ఒక ఫౌండేషన్ క్రియేట్ చేసి ఇస్తారు. కాబట్టి 100% వీళ్ళు కూడా క్లిక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత ప్యాట్ కమిన్స్, హీఈస్ మోర్ దెన్ అన్ ఆల్రౌండర్. యాజ్ ఎ బ్యాట్స్మెన్ కూడా చాలా ప్రూవ్ చేసుకున్నాడు, చాలా పెద్ద పెద్ద 6లు కొడతాడు, ఎప్పుడైనా అవసరం పడితే రొటేట్ చేస్తాడు. సో అద్భుతమైన బ్యాట్స్మెన్ కాబట్టి మనకు ప్యాట్ కమిన్స్ 100% నంబర్ 8 బ్యాట్స్మెన్గా వస్తాడు. ఆ తర్వాత నంబర్ 9గా మనకు హర్షల్ పటేల్ ఉన్నాడు. బ్యాటింగ్ కూడా కొంచెం మంచిగా ఆడతాడు, ఎప్పుడన్నా అవసరం పడితే లాస్ట్ 10 runs టు విన్నో లేకపోతే లాస్ట్లో ఫినిష్ చేయాల్సి వచ్చినా మనకు హర్షల్ పటేల్ని నమ్ముకోవచ్చు. తర్వాత షమి, లేటెస్ట్ అడిషన్ షమి, బౌలింగ్ ఎట్లా వేస్తారో అందరికీ తెలుసు. తర్వాత జంపా. సో 11 మెంబర్స్ అయితే ఫిక్స్ అయిపోయారు. బౌలింగ్ కూడా ఎంత స్ట్రాంగ్ ఉంది చూడండి. మనకు షమి, జంపా, కమిన్స్ ఖచ్చితంగా వీళ్ళు 4 ఓవర్లు వేసే బౌలర్లు. సో జంపా, షమి అండ్ కమిన్స్ అయితే 100% వేస్తారు. అండ్ హర్షల్ పటేల్ ఎంత ఇంటెలిజెంట్ బౌలరో తెలుసు, అతను కూడా 4 ఓవర్లు వేసేస్తాడు. సో ఈ 4 బౌలర్లే చాలు మనకు, 16 ఓవర్లు కంప్లీట్ చేస్తారు. అండ్ తర్వాత మనకు మిడిల్లో నితీష్ కుమార్ ఒకటో 2 ఓవర్లు వేయగలడు, అభిషేక్ శర్మ ఒకటో 2 ఓవర్లు వేయగలడు. కాబట్టి అక్కడనే కంప్లీట్ అయిపోతుంది. మనకు బోనస్గా మనం ఇంకొక బౌలర్ని తీసుకోవాలి అనుకుంటే సూపర్ సబ్ లాగా యూజ్ చేసుకోవాలి, బ్యాట్స్మెన్ అవసరం లేదు, బ్యాటింగ్ చాలా స్ట్రాంగ్ ఉంది, కమిన్స్ ఆడగలడు, హర్షల్ పటేల్ ఆడగలడు అనుకుంటే మాత్రం
మనం బౌలర్స్లో జయదేవ్ ఉన్నత్కత్ ఉన్నాడు, మనం వాడుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం అది స్పిన్ పిచ్, మనం చెన్నైకి పోయి ఆడుతున్నామో స్పిన్ పిచ్ల మీద ఆడుతున్నామో, ఎక్స్ట్రా స్పిన్నర్ కావాలి మనకు. జంపాతో పాటు ఇంకొక స్పిన్నర్ కావాలి, ఒక ప్రొఫెషనల్ స్పిన్నర్ కావాలంటే మనకు రాహుల్ చాహర్ ఉన్నాడు. సో మనకు సూపర్ సబ్లో కూడా ఈ 11 మంది అంత స్ట్రాంగ్ ప్లేయర్సే ఉన్నారు. కాబట్టి అసలు 1% కూడా హెసిటేట్ చేయకుండా ఈ టీం గెలుస్తుందని నమ్మొచ్చు. ఈ టీం ఆడేటప్పుడు ఈ టీంకి సపోర్ట్ చేయొచ్చు. అది ఎక్కువసార్లు ఆనందమే ఇస్తుంది. 14 మ్యాచ్ల్లో 10 మ్యాచ్లు అయితే ఖచ్చితంగా గెలుస్తుంది అనిపిస్తుంది. చాలా సంతోషం అవుతుంది. అంటే హైదరాబాద్, మనం తెలుగు మాట్లాడతాం, మన టీం ఇంత స్ట్రాంగ్గా తయారు కావడం, అన్నిటికీ ఈక్వల్ పోటీ చేయడం, సిఎస్కే కానీ, ముంబై ఇండియన్స్ కానీ, ఆర్సీబీకి కానీ, మనకు కేకేఆర్కి కానీ ఏం తగ్గకుండా చాలా సూపర్ టీం ఉంది. ఎప్పుడు ఏదో ఒక లోటు ఉంటుండే. ఈసారి ఇషాన్ కిషన్ రావడం వల్ల మిడిల్ ఆర్డర్ కూడా స్ట్రాంగ్ అయింది. నితీష్ కుమార్ ఎట్లా ఎదిగిండో మన కళ్ళ ముందు మనం చూసినాం. అండ్ క్లాసెన్ని చూస్తుంటైతే ఎంత టార్గెట్ ఉన్నా చేజ్ చేస్తాడు, ఎంత టార్గెట్ అయినా సెట్ చేస్తాడు అనిపిస్తుంది. అండ్ అభినవ్ మనోహర్ ఈజ్ ద ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్. సో అతను కొత్త సెన్సేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఈ ఐపీఎల్లో. అట్ ద సేమ్ టైం అనికేత్ వర్మని కూడా మనం గమనించాలి. అండ్ ప్యాట్ కమిన్స్ ఎట్లయినా ఉండనే ఉన్నాడు. షమి సెన్సేషనల్ బౌలర్ మనందరికి తెలుసు. జంపా ఈజ్ 100% మనకు రషీద్ ఖాన్ తర్వాత ఒక లెగ్ స్పిన్నర్ లేని లోటు కనిపించింది. జంపా దాన్ని 100% కరెక్ట్గా ఫిట్ అవుతాడు. అండ్ ఏ యాంగిల్లో చూసినా నాకు తెలిసి ఎస్ఆర్హెచ్ టీం అన్బిలీవబుల్ ఉంది. ఏ ఇంజరీస్ లేకుంటే మాత్రం ఈ టాప్ 12 ప్లేయర్స్ ఖచ్చితంగా ఆడతారు. ఒకరిద్దరు అటు ఇటు అయినా కూడా ఇంకా మనకు బ్యాకప్ కూడా ఉన్నారు కాబట్టి ఏం టెన్షన్ లేదు. సో ఎస్ఆర్హెచ్ ఈజ్ ద టీమ్ టు వాచ్ అవుట్ ఫర్.